మొన్న క్రిస్మస్కి ఇచ్చిన బ్లౌజులు మన ఫ్రెండ్ అయిపోయినాయా? కుట్టినవా ఎంత స్పీడ్గా? 2 రోజుల్లో ఎన్ని జాకెట్లు? 6 మోడల్సా? మోడల్స్ లేవు, తన మోడల్స్ అయితే కట్టుకోదు, సింపుల్గానే కుట్టా. కొన్నిటికి 3/4 హ్యాండ్స్ పెట్టా, కొన్నిటికి పైపింగ్ యాడ్ చేసా, కొన్నిటికేమో మామూలుగా 3 క్లిప్స్ ఇచ్చా. ఇంత మోడల్ ఇంత ఫాస్ట్గా అంటే ఫెస్టివల్ అనే తనకి అవసరం కదా, అందించాలి కదా, అందుకని కుట్టడం అయితే అయిపోయింది. రేపు ఇవ్వాలి కదా. సరే ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తావా మన సబ్స్క్రైబర్లకి? ఇదైతే బ్లూ కలర్ శారీ కదా, ఈ బ్లూ కలర్ శారీ మీదకైతే తన హాఫ్ హ్యాండ్స్ పెట్టమంది. దీనికి ఫుల్ హ్యాండ్స్ వర్క్ అయితే రాలేదు, ఓన్లీ హాఫ్ హ్యాండ్సే. దీనికి థ్రెడ్ వర్క్ కూడా వద్దని చెప్పింది, అందుకని హ్యాండ్స్కి కూడా హాఫ్ హ్యాండ్స్కే ఇచ్చారు ఇక్కడ గోల్డ్ కలర్ది జర్రీ, అందుకని దీనికి హాఫ్ హ్యాండ్స్ మాత్రమే పెట్టా. తనైతే ఎక్కువ హెవీగా కనిపించదు, గ్రాండ్గా ఉండాలంటది, సింపుల్గా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి, చాలా పద్ధతిగా ఉంటుంది, అందుకని తన కోసం అయితే ఇలా స్టిచ్ చేశాను. బాగుంది కదా కలర్ అయితే సూపర్ ఉంది. ఇలా కట్టుకున్నా కానీ గ్రాండ్గా ఉంటుంది, హెవీగా లేస్ వేసినా అంతగా అనిపించదు, ఇది చీరే గ్రాండ్గా అనిపించింది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ అని చెప్పాను, పట్టు శారీ అని చెప్పింది ఆ రోజు. ఈ పట్టు శారీ మీదకైతే పట్టు బ్లౌజ్ వచ్చింది, దీనికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాను. దీనికి ఇదైతే 3/4 హ్యాండ్స్ పెట్టాను. దీనికి తను ఎక్కువ 3/4 హ్యాండ్సే వాడింది, హాఫ్ హ్యాండ్స్ అయితే వాడదు, ఎందుకంటే వాళ్ళు చర్చికి వెళ్తారు కాబట్టి అక్కడ చర్చిలో అంతా పద్ధతిగా ఉండాలి కాబట్టి ఇట్లా అయితే వాడతారు. దీనికి కూడా ఏమీ వర్క్ అయితే ఏమీ లేదు, సింపుల్గా కుట్టమంది, మొత్తం సింపుల్గానే వాడుతాను. అందుకైతే సరే స్టిచ్చింగ్ బాగుంది, స్టిచ్చింగ్ అయితే చూడండి చాలా అయితే బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది బాగుంది, న్యూ మోడల్ అని చెప్పాను కదా ఆ రోజు, బోర్డర్ కూడా. దీనికైతే బుట్ట ఇచ్చారండి, దీనికైతే బుట్ట ఇచ్చానండి. దీనికి బుట్ట ఇచ్చేసి బాగుంటుందని తర్వాత అయితే దీనికి పైపింగ్ కూడా వేసాను. పైపింగ్ చూడండి సన్నగా నీట్గా వచ్చేలాగా వేసాను, ఎక్కువ రాకుండా. హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్కి అయితే కొంచెం ఎక్కువ ఇచ్చాను, ఇక్కడ కనిపించిందని బాగా బ్లూ కలరు. శారీకి బ్లౌజ్ వేసుకుంటే మటుకు బాగుంటుంది. వచ్చేసి ఇది మెత్తటి హెవీ శారీ అని చెప్తాను, లైట్ వెయిట్ శారీ అని చెప్పాను కదా. దీనికైతే బ్లౌజ్ ఇది కూడా 3/4 హ్యాండ్స్ అండి. ఇది బుట్ట ఇవ్వలేదు, అన్నిటికీ బుట్ట ఎందుకని ఇది సింపుల్గా కుట్టాను. ఇది కూడా నార్మల్ బ్లౌజే. శారీ బ్లౌజ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఈ సారీ నాకు బాగా నచ్చింది. ఈ సారీ చాలా బాగుంది, గ్రాండ్గా కనిపించింది. కలర్ కాంబినేషన్ అయితే దీనికి సెట్ అయింది, రాణి కలర్ అంటూ సిమెంట్ కలర్. దీనికి బ్లౌజ్ వచ్చేసి రాణి కలర్ వచ్చింది. దీనికి పైపింగ్ వేసాను, అన్నిటికీ నార్మల్గా అయితే బాగుండదని దీనికైతే పైపింగ్ వేసాను. పైపింగ్ వేసి హ్యాండ్స్కి అయితే ఇలాగైతే ఇచ్చాను, ముకుంద హ్యాండ్స్ లాగైతే ఇచ్చాను. పైన 3 క్లిప్సే పెట్టాను, ఎక్కువ బుట్ట కనిపించకుండా పెద్ద ఇదిలాగా అనిపించింది హ్యాండ్కి అని చెప్పేసి. ఇది వచ్చేసి
ఇలాగ వచ్చింది. చాలా అయితే చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్కి ఇలాగ వచ్చింది. శారీలో అది కొంచెం తీసి అయితే ఇలాగే వేసాను మోడల్. ఇంతకంటే ఎక్కువ మోడల్ అయితే తొలగదు, నా మీద వేసిరేసింది. అందుకని అయితే అంతకంటే ఎక్కువ తనకు పెట్టలేదు. ఇది కూడా తన పర్మిషన్ లేకుండా అయితే నేను ఈ మోడల్ అయితే వేసాను. తర్వాత వేసుకున్నాక ఎట్లా ఉండిద్దో చెప్పింది. తనైతే మామూలుగా అన్ని నార్మల్గా కుట్టమని చెప్పింది. నేనైతే శారీ బాగుందని దీనికి ఒక్కదానికైతే ఇలా ఇచ్చాను డిజైను. మరి వేసుకుంటుందో వేసుకోవాలో. ఇది వేసుకున్నాక దీని లుక్ ఎలా ఉందో ఒకసారి అయితే పిక్ నేను తీసి పెడతాను మీకు. శారీ బ్లౌజు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎలా ఉంది హ్యాండ్స్కి? ఇది బాగుందా బాగాలేదా కామెంట్ చేసి చెప్పండి. ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ శారీ. శారీకి మంచి కలర్ బార్డర్ వచ్చింది ఇక్కడ. దీనికి కూడా పైపింగ్ వేసాను సన్నగా. ఇవి కూడా 3/4 హ్యాండ్సే. దీనికి కూడా హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ ఇచ్చాను. కాంబినేషన్ బాగుంది. కలర్ కాంబినేషన్ ఎలా ఉంది? ఇంతకు ముందు అయితే అన్ని హాఫ్ హ్యాండ్సే. ఇప్పుడైతే హాఫ్ హ్యాండ్స్ ఎవరో పెట్టించట్లేదు, అందరూ ఫుల్ హ్యాండ్సే, 3/4 హ్యాండ్సే. హ్యాండ్స్ ఇలా వేసుకుంటేనే గ్రాండ్ లుక్ వస్తుంది ప్రతి శారీకి. అలాగే ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ 3/4 హ్యాండ్సే అడుగుతున్నారు. హాఫ్ హ్యాండ్స్ అయితే ఎవరు అడగట్లేదు. లైనింగ్లు కూడా ఇంతకుముందు 80 పాయింట్స్ అయితే సరిపోయాయి, కానీ ఇప్పుడైతే మీటర్ పడుతున్నాయి. ప్రతి ఒక్కరికి మీటర్ తేవాల్సిందే. చీరలు అయితే ఇలా పెట్టుకుంటేనే బాగుంటున్నాయి, గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. ఇది కూడా కట్టుకుంటే చాలా అయితే చాలా గ్రాండ్ లుక్ అనిపించింది. ఈరోజు శారీ కలెక్షన్ అయితే ఇది. నేను కుట్టిన బ్లౌజులు, నేను తీసుకొచ్చిన శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.